మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. సో మిత్రులు చాలామంది ఎప్పుడూ ఇంగ్లీష్ అయినా మీరు కవిత్వం బాగా చెబుతారు కదా, అప్పుడప్పుడు మా కోసం కొన్ని కవిత్వాలు వినిపించండి, కొన్ని కవితలు వినిపించండి అని కోరుతున్నారు. సరే, వారి మాటలను గౌరవిస్తూ మరి ఈరోజు మీకోసం 2 పద్యాలు అంటే 2 కవితలు వినిపిస్తాను మీ చిత్తలూరి కలంలోంచి. వినండి మరి. మొదటి కవిత. కవిత పేరు పద్యాల పడవలు. నువ్వేమో ఆనంద భాష్పాలను ఏరుకుని పద్యంలో అక్కడక్కడ నగిషీల్లా పొదిగి చూపిస్తావు. నేనేమో కన్నీటి బిందువులకు దోసిలి పట్టి పద్యం నోటికందించి రుచి చూపిస్తాను. నువ్వేమో ఆనంద భాష్పాలను ఏరుకుని పద్యంలో అక్కడక్కడ నగిషీల్లా పొదిగి చూపిస్తావు. నేనేమో కన్నీటి బిందువులకు దోసిలి పట్టి పద్యం నోటికందించి రుచి చూపిస్తాను. నువ్వేమో పన్నీటి బిందువులని పైపైన చల్లుతూ ఇదే పద్యపు వాసనని బుకాయిస్తావు. నేనేమో చెమట బిందువులను ఒళ్లంతా చిమ్ముతూ శ్రమ పరిమళాన్ని చవి చూపిస్తాను. నువ్వేమో కలములో కలల్ని నింపుతూ దారిన పోయేవాడి మీద రంగులుగా పిచికారీ చేస్తావు. నేనేమో కలములో కన్నీళ్లను సిరాలా నింపి శ్రమమూర్తుల కష్టాల కథల్ని కావ్యాలుగా పఠింపచేస్తాను. నువ్వేమో ప్రవాహములో చెత్తలా కొట్టుకుపొమ్మని దోసిళ్లతో నీటిని ఎగదోస్తూ ఉంటావు. నేనేమో ప్రవాహానికి ఎదురీదుతూ తీరం చేరే యుద్ధం చేయమని పద్యాల పడవల్నిచ్చి పంపుతాను. నీది ఆనందాన్ని భ్రమింపచేస్తూ ఎండమావుల వెంట పరుగులు తీయించే అబద్ధాల మాటల యుద్ధం. నీది ఆనందాన్ని భ్రమింపచేస్తూ ఎండమావుల వెంట పరుగులు తీయించే అబద్ధాల మాటల యుద్ధం. నాది అసలు సత్యాన్ని తేటతెల్లం చేస్తూ ఆకలి యుద్ధాన్ని జయింపచేసే కన్నీటి పాటల బతుకు యుద్ధం. ఇదండి పద్యాల పడవలు అనే నా కవిత. నచ్చిందనుకుంటాను. మరి మీకోసం మీ చిత్తలూరి మరో కవిత. 2 కవితలు అన్నానుగా, ఇక 2వ కవిత వినండి. కొత్త ఋతువు కోసం. ఈ కవిత పేరు కొత్త ఋతువు కోసం. అడగంగానే జబ్బార్ మియా తొక్కుకో బిడ్డ అని కిరాయి సైకిలు కిరాయి అడగకుండానే చేతిలో పెట్టినప్పుడు నాకు ముస్లిం కనిపించలే. చాకలి మల్లన్న సవారెత్తుకుని చర్నాకోలను చెరచెరలాడిస్తూ అగ్నిగుండం చుట్టూ దూలాడినప్పుడు నాకు హిందువు కనిపించలే. పెదలచ్చయ్య డప్పు కొడుతూ ఊరంతా చాటింపేస్తున్నప్పుడు నాకు మాదిగ కనిపించలే. నాయన తాడి చెట్లకు వేసుకోమని లొట్లిచ్చినప్పుడు నాకు కుమ్మరి పెద్దమ్మలో కులం కనిపించలే. మా ఇంటిల్లిపాది మురికిని కడిగేసి తెల్లబట్టలు తెచ్చి ఇంట్లో అమ్మ కప్పచెప్పుతున్నప్పుడు చాకలి పుల్లమ్మలో నాకు చాకలి కులము కనిపించలే. ఇంటికొచ్చి నాయనకు గడ్డం చేసినప్పుడు కానీ, నాకు జుట్టు కత్తిరించినప్పుడు కానీ మంగలి రత్తయ్యలో నాకు కులం కనిపించలే. మా ఊరిలో చిరిగిన అంగీలన్నిటికీ యూసుఫే కుట్లేసినప్పుడు నాకే కులముతాలు కనిపించలే. చదువుకునే రోజుల్లో 4 పోరగాళ్ళం కలిసి ఒకే గదిలో కిరాయికుంటూ కాలేజీకి పోతున్నప్పుడు ఏ ఒక్కరం కూడా ఒకరి కులం గురించి మరొకరం ఎప్పుడూ వాకపు చేసుకోలే. ఎప్పుడూ లేని కులం మరి గిప్పుడేందో ఎదురుపడిన మనిషినల్లా మీదేం కులమని అడుగుతూ గుండెల్లా బాకు దించుతున్నది. మనిషి ఎదురుపడినప్పుడల్లా కులం మాట కుత్తుకలో ముళ్ళులా గుచ్చుకుంటుంది. నా కులమేందో ఆరా తీయకపోతే ఎదురుపడిన వారి ప్రాణం తల్లడం మల్లడం అయిపోతాంది.
చదువుకునే బడి పోరగాళ్ళు కానీ, కాలేజీ పోరగాళ్ళు కానీ, చివరికి చదువు చెప్పే పంతుళ్ళు కానీ కులం గురించి ఆరా తీయకుండా నిద్రపోతున్నట్టు లేదు. కుల ప్రస్తావన లేకుండా కాలు కదుపుతున్నట్టు లేదు. మతం ముచ్చటో కులం ముచ్చటో లేందే పూట గడుపుకుంటున్నట్టు లేదు. మనుషుల్లో గుణాన్ని గుర్తించటం మానేసి కులాలుగా మనుషుల్ని వెతుక్కోందే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు లేదే మానవుడు. ఎవరు పుట్టించిన రోగమో గాని మనుషుల్నింకా విడదీసి చంపేస్తోంది. మనుషులు పుట్టినాక ఏడెనుకలకు పుట్టిన కులం ఇప్పుడు మనుషుల్ని మింగబట్టే. ఏ మనిషికి ఎదురుపడినా వీడిదే కులమా అని అనుమానంగా చూడబట్టే. కులం కుళ్ళిపోయి, మతం మాసిపోయి, మానవత్వపు నేల నిండా మనుషులు మొలకెత్తే ఒక కొత్త ఋతువు కోసమే నేనిప్పుడు కలగంటున్నా. కులం కుళ్ళిపోయి, మతం మాసిపోయి, మానవత్వపు నేల నిండా మనుషులు మొలకెత్తే ఒక కొత్త ఋతువు కోసమే నేనిప్పుడు కలగంటున్నా. ఇదండి కొత్త ఋతువు కోసం అనేటువంటి నా కవిత. సో మరి కొన్ని కవిత్వాలకు వ్యాఖ్యానం అవసరం లేదు. వ్యాఖ్యానిస్తూ విడమరిచి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మిత్రులారా, మన పాఠకులందరూ కూడా, మన శ్రోతలందరూ కూడా, మన యూట్యూబ్ మిత్రులందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు అని నా నమ్మకం. కవిత్వాన్ని కవిత్వంగా మాత్రమే అర్థం చేసుకుంటారని నా నమ్మకం. దీంట్లో ఎట్లాంటి భిన్నాభిప్రాయాలున్నా ఎవరిని కించపరచడం కానీ నా అభిమతం కానే కాదు. ఇది కేవలం కవిత్వం మాత్రమే. కవిత్వాన్ని కవిత్వంగా చదువుకొని ఆస్వాదిస్తారని నా కోరిక. అందుకనే నేను ఈ 2 కవితల్ని మీకు వినిపించాను. ఇట్లా అప్పుడప్పుడు ఇంగ్లీష్ పాఠాలు ఒక పక్క బోధిస్తూనే మరి మన వాళ్ళు అడిగిన కోరిక మేరకు మరి కవిత్వం కూడా మీకోసం వినిపించే ప్రయత్నం చేస్తాను. మరి అట్లాగే ఇంకో చిన్న కవిత మీకోసం వినిపిస్తాను. వింటారు కదూ? అది ఏమిటంటే చూద్దాం. అది ఒక చిన్న కవిత మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను మరి. ఓకేనా? సో ఇట్లా ఏదైనా కవిత్వం అనేది ఒక కళాత్మక రూపం అండి. పదాలు వాక్యాల మేళవింపుతోటి కళాత్మకంగా చెప్పే విధానాన్ని మనం కవిత్వం అంటాం. ద బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ అంటారు ఓ ఇంగ్లీష్ కవి. దాన్నే కవిత్వం. కవిత్వం ఒకసారి మనల్ని మనం మనలోకి తొంగి చూసుకునేలా చేస్తుంది. అది కవిత్వం యొక్క గొప్పతనం. మరి ఈ ఒకానొక అంటే అక్షరాల్లో, వాక్యాల్లో, పదాల్లో ఒకానొక కళాత్మక రూపంగా కనిపించే కవిత్వాన్ని కూడా అప్పుడప్పుడు మనం ఆస్వాదిద్దాం. మనుషులుగా మన లోపలికి మనం తొంగి చూసుకునే ఒక గొప్ప అవకాశాన్ని మనకు కవిత్వం ఇస్తుంది. మరి మీకోసం అట్లాంటి కవిత్వాన్ని వినిపిస్తూ మరో కవిత మీకోసం. ఈ కవిత పేరు చెట్లెక్కడ తమ పేర్లను. ఇది కవిత పేరు. నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నానని చాటింపేయను. నిశ్శబ్దంగా పువ్వై పూసి గుబాళిస్తుంటాను. పరిమళంలో ఉక్కిరిబుక్కిరవుతున్న నువ్వు అది ఏ పువ్వో తెలుసుకోకపోయినా పర్వాలేదు. నువ్వు శ్వాసిస్తూ పచ్చగా మొలకెత్తుతున్నావు చూడు, అది చాలు నాకు మరింత విరబూయటానికి. నువ్వు శ్వాసిస్తూ పచ్చగా మొలకెత్తుతున్నావు చూడు, అది చాలు నాకు మరింత విరబూయటానికి. నేనెప్పుడూ నీతో 4 మాటలు కూడా పంచుకోను. నా చేష్టలన్నీ, నీ ఖాళీ పాత్రలన్నీ ప్రేమగా నింపటం నీకు స్పష్టంగానే కనిపిస్తుంది. నీ కన్నీళ్ల కింద పట్టిన దోసిలి చివర ఆ చేతులెవరివో నేనెప్పుడూ చెప్పను.
నీ తల మీద కురుస్తూ నిన్ను నిలువెల్లా తడుపుతున్న ఆ సంతోషమేఘం ఎక్కడిదో కూడా నేను చెప్పను. నువ్వు తడిసిన నేలపై పచ్చగా మొలకెత్తటంలోనే నా ఆనందం దాగి ఉంటుందని నీకు తెలియకపోయినా పర్వాలేదు. చెట్లు పూలను ఫలాలను ఇస్తూ పోతూనే ఉంటాయి. చెట్లెక్కడ తమ పేర్లను చాటింపేసుకోవు. చెట్లెక్కడ తమ పేర్లను చాటింపేసుకోవు. అదండి. మరి చెట్లు పూలు పూస్తూ ఫలాలనిస్తూ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మరి చెట్ల లాంటి కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళు ఫలితాన్ని ఆశించరు, కానీ ఈ సమాజానికి అవసరమైనటువంటి అనేక ఫలాలను తమ శ్రమతో అందజేస్తూ వెళుతూనే ఉంటారు. సో ఈ కవిత్వంలో చెట్లను ప్రతీకగా చెబుతూ చెట్ల లాంటి మనుషులను కూడా పరిచయం చేయటమే ఈ కవి సమయం. మరి మీకు అర్థమైందనుకుంటాను. ఐ హోప్ యు ఆల్ ఎంజాయిడ్ దిస్ మై పోయిట్రీ వెరీ మచ్. మరి మీ కోరిక మేరకు ఇంగ్లీషు పాఠాలతో పాటు అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక కవిత్వ సమయాన్ని కూడా మీకు పరిచయం చేస్తూ ఉంటాను. మరి నా ఈ 3 కవితలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోరు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.